హైవే సమయం రాత్రి 12:30 దాటింది. విక్రమ్ తన కారులో ఒంటరిగా ప్రయాణం చేస్తుండు. చుట్టూ దట్టమైన పొగమంచు, చినుకుల వర్షంతో వాతావరణం చాలా భయంకరంగా మారింది. కారు హెడ్ లైట్ వెలుగులో రోడ్డు పక్కన ఒక అమ్మాయి కనిపించింది. తెల్లటి దుస్తుల్లో, చేతుల్లో ఒక పాత బొమ్మ పట్టుకొని వర్షములో తడుస్తూ నిలబడి ఉంది. విక్రమ్ కారు ఆపి, "ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి?" అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ముందుకు వేలు చూపుతుంది. అమ్మాయి వెనక సీట్లో కూర్చుంది. విక్రమ్ కారు ముందుకు పోనిస్తాడు. కొంత దూరం వెళ్ళాక విక్రమ్ వెనుకకు తిరిగి చూస్తాడు. అమ్మాయి తల దించుకొని కూర్చొని ఉంటుంది. కానీ ఆమె రూపం అద్దములో అసలు కనిపించడం లేదు. విక్రానికి గుండె ఆగినంత పని అయ్యింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ధైర్యం తెచ్చుకొని, "నువ్వు ఎవరని?" అడుగుతాడు. వెనుక సీట్ నుంచి ఒక చల్లటి గాలి వీచింది. ఆ అమ్మాయి మెల్లగా తల పైకి ఎత్తింది. ఆమె కళ్ళు నల్లగా గుంతలు పడి ఉన్నాయి. ఆమె పండ్లు కొరుకుతూ, "5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే చోట ఒక కారు నన్ను గుద్ది పారిపోయింది. అప్పటి నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్లే నాదుడే లేడు." విక్రమ్ భయంతో గట్టిగా అరుస్తూ బ్రేక్ వేశాడు. కారు సడన్ గా ఆగింది. భయంతో వణుకుతూ వెనుకకి తిరిగి చూసేసరికి వెనక సీట్లో ఎవరూ లేరు. కానీ ఆ సీటు మీద వర్షపు నీటితో తడిసిన ఒక పాత బొమ్మ మాత్రమే పడి ఉంది.